హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఒక ఆడది మీపై క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఇక మీరు ఊహించని అనర్థాలే మీ వెంట వచ్చి పడతాయి. ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుంటే ఆమె ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో బయటపడతాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి జాతకులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని బలాన్ని కూడా ఇస్తుంది. ఇక ఇలాంటి వీడియోల కోసం నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అంటే మీ శత్రువులు మీ వెనకే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఒక ఆడది మీ ఫోటోను పట్టుకొని శ్మశానాల్లో పూజలు చేయటం, గుమ్మం దగ్గర కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్లుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావలసిన దాన్నే కదా, నీ క్షేమం నా కోరిక అని తీయని మాటలు చెప్తుంది. మీరు కూడా వారిని గుడ్డుగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికే సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా కూడా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తుంచుకొని, ఇది చాలా నిజమండి, నిజం చేదుగా ఉంటుంది కానీ మీరు తెలుసుకోవాలి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరంగా ఉంది. శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పేవే ఒకే ఒక మహాపరిహారం కనుక మీరు చేసినట్లయితే ఇక ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్ళు పెట్టుకున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోయి సమయం కూడా ఆసన్నమైంది. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బాధలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతూ ఉంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడులు చేయటం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టివేసి మిమ్మల్ని తప్పుడు మార్గాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబం క్షేమం కోసమైనా సరే మీరు ఆమెకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ మేము ఇక్కడ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది కూడా, అంటే 2026 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనుల్లో మధ్యలోనే ఆగిపోతాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు. అంటే మీ వ్యాపారం నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతారో అని కూడా మీపై నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టివేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు మీకు
చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ రాశివారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరము కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే అదృష్టాన్ని కూడా కట్టివేస్తారు. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణాలు కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఈవేళ ఈ వీడియో దేవుడు చూపిస్తుంటే ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న ఆమె ఎవరో కూడా ఇవాళ మీకు తెలుసుకోవచ్చు. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు. ఈరోజు వీటిలో ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం మీరు చేస్తే ఎవరికీ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. అంటే 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైందని చెప్పుకోవచ్చు. రాహు, శని, కేతు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్లనే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్ నెలలో కూడా మీ జీవితంలో పెను మార్పులు తీసుకొని రాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డుగా నమ్మి మీ ఇంటి గుట్టంతా మీ యొక్క రహస్యాలన్నీ వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉన్న విషయం మీకు తెలియటం లేదు. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లుగా లోపల మాత్రం ఆమె పండగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు కారణం వారి అసూయ అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో చెప్పి దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళుపరుస్తున్నట్లు ఆత్మీయులే ఇప్పుడు పాములాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. ఈ రాశివారు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు అన్నింటికి కారణం ఈ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా తంత్రమంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తారు. మీ ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనకాల వెన్నుపోటు పొడుస్తారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం వారి దగ్గరికే వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని ఇకపై ఆమె ఆటలు సాగవు. ఎందుకంటే రాబోయేటటువంటి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి మీ యొక్క జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. ఇక నుంచి ఆ యొక్క జాతకం అనేది ఇప్పుడు బయటపడుతుంది. మీరేంటంటే ఆ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉంటున్నారంటే వాళ్ళ గురించి మీరు కళ్ళారా చూసినా కూడా నమ్మలేరు. అంత నమ్మశక్యంగా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కానీ చెమట చిందిస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా అన్ని త్యాగాలు చేశారు. కానీ ఎందుకు మీరు చేసిన పనికి తగిన ఫలితం రావడం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా మీకు విఫలమై మీకు పరాజయం కలుగుతుంది? అన్నీ కూడా అవమానాలే. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరుగుతూ ఉంటే మీకు మాత్రం ఎందుకిన్ని అడ్డంకులు? అలాగే మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? ఎంత సంపాదించినా కూడా రూపాయి ఎందుకు నిలవడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికి కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచి ఆ శత్రువు కొంచెం
మీరు సంతోషంగా ఉన్న రూపాయి మీరు సంపాదించిన వారికంటే కొంచెం ఒక పై అడుగు వేసిన వారు తట్టుకోలేరు. ఆమె కన్ను మీ మీద పడుతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకే వస్తుంది, కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్లనే, అంటే మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్లనే లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి పోతుంది. నరదృష్టి ఎన్ని అనర్థాలకు దారితీస్తుందంటే మీ జీవితంలో జరిగే అన్నీ కూడా అనర్థాలే. మీ ఇంటి పైన భయంకరమైన నరఘోష ఏడుపులు ఉన్నాయి. మీ ఇంట్లో కూర్చుంటూ మీ అన్నం తింటూనే మీ చుట్టూ ఉంటూనే మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు తెలుస్తుంది. స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ కంటి దృష్టి వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీకు నమ్మశక్యంగా లేకపోయినా మీ జీవితంలో జరుగుతున్న సత్యాలు. ఇవి ఎందుకు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నిలవడం లేదు? ఈవేళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఒక సామెత ఉంది, చెంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఏమనుకుంటున్నారంటే, మేము ఎదుగుతూ ఉంటే ఎవరో మాకు దిష్టి పెడుతున్నారు, మీరు ఎక్కడెక్కడో నాకు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరో బాగా ముంచాలని చూస్తున్నారు, నేనంటే వాళ్ళతోనే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నాను, మీ కుటుంబంలోనే ఉన్నారు, మీ అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదా స్త్రీ అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. ఏనుగు దంతాలు మనకు చూడడానికి తినడానికి ఒకటే అన్నట్లు ఆమె మీ ముందు మీకోసం ప్రాణాలు ఇచ్చేలాగా నటిస్తుంది. ప్రతిదీ కూడా సహాయం చేస్తున్నట్లు ఉంటుంది, కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే ఆమె దగ్గరికి వెళ్తున్నారు, చివరికి అక్కడే మీరు తప్పుదోవ పడుతున్నారు. మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడవి, ఇంత డబ్బు ఎక్కడి నుంచో వస్తుందని లోపల అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. మీరు నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచో వచ్చిందని రగిలిపోతుంది. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని, మీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా మీపై ఏడుస్తూనే ఉంటుంది. ఈ రాశి వారికి నరదృష్టి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోవట్లేదు. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతపడి చేస్తుంది, కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా పనిచేయవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టం కట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో కొన్ని విషయాలను, కొన్ని అవగాహన తెలుసుకోగలుగుతారు. అంటే ఆమె పన్నిన ప్రతి కుట్ర కావచ్చు, ప్రతి మాయను ఈ వీడియోలో బయటపడివేస్తాను. అంటే ఇవన్నీ మీరు తెలుసుకున్నాక ఆమె మీ కాలికి ఉండే గోరును కూడా ఏమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలోనే వదిలేస్తే రాబోయేటటువంటి నెల రోజుల్లో, అంటే జూన్ మాసం తర్వాత రాబోయే నెలల్లో జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యతలవుతారు. ఇవన్నీ మీరు అవగాహన రావడానికి, ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, మీరు ఏంటంటే ఎదుటి మనిషిని వెమ్మటే నమ్మేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ రాశివారు చాలా చురుకైన వారు, తెలివైన వారు కూడా. నలుగురిలో ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని చూడగానే ఆకర్షణతో ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు కేటాయించి వీడియో చూడండి. అలా చూసినట్లయితే
మీ శత్రువులు ఎవరో, మిమ్మల్ని ఏం చేయబోతున్నారో అన్నీ ఖచ్చితంగా మీకు తెలుస్తాయి. ఈ రాశివారి జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను. ఇవన్నీ రేపటి రోజున మీ జీవితంలో జరిగే అద్భుతాలు. ఇవన్నీ వ్యూస్ కోసం చెప్పట్లేదండి. ఇవన్నీ మేము ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష్య నిపుణుల సలహాలు స్వీకరించి మీకు తెలియజేయడం అనేది జరిగింది. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేస్తాం. ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో ఆ శత్రువు ఎలా బయటపడాలి, ఆ శత్రువు నుంచి అంటే ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క బుద్ధిని కనిపెట్టుకోవాలి. ఒక్కసారి వారితో ఏదైనా సరే సహాయం కోసం వెళ్ళండి, అప్పుగా అడగండి, వాళ్ళ బుద్ధి బయటపడుతుంది. మీ జీవితంలో జరుగుతుందా లేదా ఒక్కొక్కసారి ఆలోచించండి. అంటే సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా కొన్ని సందర్భాలను బట్టి శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం వారి యొక్క స్వభావం మాత్రమే. అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని పొగుడుతూ వారు మీ వారే అనుకుని మీ విషయాలన్నీ కూడా ఈ రాశివారు చెప్పేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అంటే నేను ఇలా ఉంటాను, వచ్చే నెలలో అలా ఉంటాను, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను ఇలా పొదుపు చేసుకోవాలనుకుంటున్నాను, బంగారం కొనాలని అనుకుంటున్నాను, మా ఆవిడికి నాకు ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందనేది ప్రతిదీ కూడా మీరు మీ కుటుంబం గురించి ప్రతి విషయాలు కూడా మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషయంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పామని మీరు గుర్తించలేకపోతారు. అయితే ఈ రాశివారు చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు యొక్క ప్రణాళికలు అందరికీ చెప్పివేయటం. మీరు ఏది చేయాలనుకుంటున్నా సరే ఆ పని అయిన తర్వాత నలుగురికి చెప్పుకోండి. దానివలన మీకు ఎటువంటి నష్టమైతే లేదు. మీకంటే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటే గొప్ప స్థాయిలో మీరు ఉండేసరికి మీకు నరదిష్టి చాలా భయంకరంగా ఉంటుంది. మీరు గొప్పగా ఇతరులకు చెప్పుకుంటున్నారు, కానీ రాశివారు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నవారు, అందరినీ కూడా నాలాగే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారో వ్యక్తి మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు లేదా ఇల్లు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఒక వస్తువు కొనాలని అనుకుంటున్నారు, అది వాయిదా పడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ మాట వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ అంటే మీతో మాటలు కలిపిన లోపల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వాళ్ళకి లేనివి మీకు ఉన్నాయని. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాలను గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు కుటుంబ సంబంధ విషయాలు కానీ ఏ విషయాలైనా సరే నలుగురితో చెప్పుకోవడం వల్ల మీకు ముందు ముందు ప్రతిదీ కూడా ముందుకు సాగదు. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే మీ జీవితంలో ఏది సాధించలేరో, ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి ఏదైనా సరే ఎవరైనా సరే ఎదుగుతూ ఉంటే చూస్తే వారికి ఈర్ష్య కలుగుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారు ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ విజయం కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరం ఎంత కష్టపెట్టుకున్నారో వారికి అస్సలు తెలియనే తెలియదు. ఈ అసూయతో మీ మీద
పగపించుకుంటున్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నాం కదా అని బాధలో మీకు శత్రువుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చేటి వారే అన్నదమ్ములు కావచ్చు. ఇప్పుడు మీకు ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కావచ్చు, అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా సరే తగ్గకపోవటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరేంటంటే మీకు తెలియకుండా ఒక ప్రశాంతత కరువైంది. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. ఇదేదో చిన్న సమస్య అనుకుంటున్నారు, కానీ దీని వెనుక మీ యొక్క శత్రువుల తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తుంది నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లనే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే రాశివారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులను, లేదా మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసిన బంధువులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తుంటే ప్రతిదీ కూడా సుఖ సంతోషాలు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బు కావచ్చు, మీ విలాస సంబంధమైన జీవితాన్ని చూసి మీరు ఆనందపడడం చూసి లోపలే రగిలిపోతూ ఉన్నారు. మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరం లోపలికి రోగాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఒకసారి గమనించుకోండి. కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా రావడం కనిపిస్తాయి. అవేంటంటే అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటకు పడటం, లేదా సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఏ కారణం లేకుండా ఇంట్లో గొడవలు చీటికి మాటికి జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచుగా అనారోగ్య సమస్యలు రావటం, మీ యొక్క శత్రువులు కుట్రలేనండి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది అక్షరాల సత్యం. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైన పరిష్కారం కూడా ఒకటి ఉంది. అదేంటంటే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి, కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కొబ్బరికాయను ఉంచి సింధూరం పూయండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అని స్వామివారిని మీ మనసులో స్మరించుకుంటూ ఒకసారి ఆయన్ని స్మరించుకోండి. మీ మనసులో ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. సింహద్వారం పైన ఇలా చేస్తే మనకు మంచి రావాలన్నా, చెడు పోవాలన్నా సింహద్వారమే కాబట్టి ఎలాంటి చిత్ర ప్రయోగమైనా సరే పటాపంచలైపోతాయి. మీ ఇంటిపై ఎవరు చెడు కన్ను పడదు. నరకోస నరదిష్టి ఎటువంటిదైనా సరే ఇంకా మీకు ఎటువంటి ఆపద రాదు. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే మీ మనసులో ఏది ఉంచుకోరు. ఏదైనా ఉంటే దాన్ని బయటికి చెప్పేస్తూ, అంటే ముక్కుసూటితనం అంటారు కదండి, మీకు ఏది అనిపించినా మొహం మీదే చెప్పేస్తున్నారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీరు సరదాగా అన్నవి, అంటే ఈ యొక్క రాశివారు మనసు స్వచ్ఛమైనదే, కల్మషం లేని వాళ్ళే అందరినీ కూడా నమ్మేస్తారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండా మీ చుట్టూ కూడా శత్రువుల్ని పెంచుతూ ఉన్నాయి. మీరు గతంలో చాలా విషయాల్లో బాగా నమ్మిన వ్యక్తుల వలన మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా డబ్బుల విషయంలో అయినప్పటికీ కూడా ఎదుటివారికి హెల్ప్ చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళు మీ దగ్గర సహాయం పొందిన వ్యక్తులే మీకు శత్రువుగా తయారయ్యారు. చివరికి ఒక మాట అనేస్తారు, విల్లు నుంచి బాణం తిరిగి రాదు. అలాగే
మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు తీసుకోలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టారు. మీరు ఎంత సహాయం చేసినా సరే ఒక్క మాట అనేస్తున్నారు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. అయితే రాశివారు ప్రతిసారి విల్లు నుంచి వదిలిన బాణంలా నోరు నుంచి జారిన మాటలు కూడా మనం తీసుకోలేము. కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకోండి. మొదటగా మీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీదే నిజాలు చెప్పేయడం, ఎదుటివారు మీపైన పగ పెంచుకోవడం, ఇలా సరదాగా అన్న మాటలు కూడా అవతల వారికి వ్యతిరేకంగా ఆయుధంగా తయారవ్వచ్చు. కాబట్టి మీ గురించి చెడుగా చెప్పడానికి అవకాశం మీరే ఇస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపై అయినా మీరు మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా 2 సార్లు ఆలోచించండి. మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుందో ఏంటో అనేది ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులకైనా సరే, మీ కుటుంబ సభ్యులకైనా సరే మీ గురించి ఎప్పుడూ కూడా భాగస్వామికి తప్ప, మీ తల్లిదండ్రులకు తప్ప ఎవరికి షేర్ చేసుకోకండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతకుముందు మీకున్న పనులు ముందుకు సాగు. ఇక నుంచి మీకు ఎలా అర్థమవుతుంది? ఈ యొక్క తంత్రమంత్ర శత్రువుల కుట్రల నుంచి కాపాడేది ఏకైక శక్తి హనుమంతుడికే ఉంది. కాబట్టి హనుమంతుడి నామానికి మాత్రమే మీకు పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా కూడా హనుమంతుడు వెంటనే తీర్చేస్తాడు. హనుమంతుడి కృప ఉంటే చాలు. హనుమంతుడిని నామాన్ని స్మరిస్తూ ఉండండి. మీరు మీ శత్రువుల వలన ఇబ్బంది పడుతూ ఉంటే కూడా, అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించలేకపోతున్నారు, హనుమాన్ చాలీసాను చదవడం మొదలుపెట్టండి. అలాగే మంగళవారం, శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం చెగులు నైవేద్యంగా పెట్టండి. రామనామాన్ని జపించండి. ఎంతటి శత్రువైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచిపోవాల్సిందే. ఇది 100% నిజం. మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పవలసిన సమయం వచ్చింది. ఆమె ఎవరో కాదండి, మీ రక్త సంబంధికుల్లో దగ్గర బంధువుల్లో ఉంటారు. ఆ వ్యక్తి పురుషుల, స్త్రీ అంటే స్త్రీనండి. ఆడపడుచు లేదా స్నేహితురాలు కావచ్చు, మీ చుట్టుప్రక్కల ఉన్నవారిలో కూడా కావచ్చు, మీ బంధువుల్లో కూడా కావచ్చు. ఎవరైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంది. స్త్రీ రూపమే అంటే ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే RS. మీ బంధువుల జాబితాలో ఒకసారి గమనించండి. SR అక్షరం పేరులో ఉన్నటువంటి ఆమె మీతో ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని సందర్భాలు బట్టి ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సహాయం అడిగామనుకోండి, అప్పుడే మీకు ఎదుటివారి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను అందరినీ అనడం లేదు, కొంతమంది అలా ఉంటారని చెప్తున్నాను. కాబట్టి ఎదుటివారు ఎవరో ఒకసారి ఆలోచించి మీరు గమనించుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం నమ్మకండి. కేవలం ఆ తల్లి మాత్రమే మీకు అండగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటే చూడలేని మంది చాలామంది ఉన్నారు. ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా మీరు గొడవలు పడకండి, లేదా దూరంగా అంటే ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అంతవరకే ఉండండి. కేవలం మీ గుట్టును, మీ నిర్ణయాలను, మీ ప్లాన్స్ని వారికి చెప్పడం మానేసేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో అని తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు అన్ని విధాలుగా శుభమే జరుగుతుంది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.